Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Daily Bread every single day. ఈ కాలంలో మరొకసారి మీ అందరినీ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from Proverbs chapter 10 verse 21. It says in the Bible, "The lips of the righteous nourish many, but fools die for lack of sense." So a powerful word that is coming from King Solomon on this today's morning. It says in the Bible, "నీతిమంతుని పెదవులు అనేకములకు ఉపదేశించును." మన ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే మనం నీతిమంతులుగా ఉంటున్నామో ఆర్ మన యొక్క ఫెలోషిప్ ఎవరైతే రైచియస్ పీపుల్స్తో ఉంటున్నారో వారి నుంచి వచ్చే ప్రతి మాట మనకొక ఉపదేశం లాగా, మన జీవితంలో వాటి నుంచి వచ్చే ప్రతి మాట మన జీవితంలో ఒక మార్గంగా, అంధకారంలో ఉన్నటువంటి మన జీవితానికి, చీకటిలో ఉన్నటువంటి మన జీవితానికి, సమస్యలతో కొట్టుమిట్టాడుకుంటున్న మన జీవితానికి ఒక త్రోవలాగా మరి నీతిమంతుని పెదవుల నుంచి వచ్చే మాట చాలా ఉపదేశంగా ఉంటుందనేదే మరి సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు అనేకసార్లు మనం అనుకుంటుంటాము, ఒక్కొక్కసారి మన జీవితంలో అంధకారంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు మనం అనేకసార్లు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అడిక్షన్స్తో, ప్రతి విధమైన మరి సమస్యలతో మనం యొక్క జీవితం ఉన్నప్పుడు ఎక్కువగా మనం ఈ లోకంలో సాతానుతో మనం బంధించబడి ఉంటాం. కానీ బైబిల్ అంటుంది, ఎప్పుడైతే నీ యొక్క జీవితము మరి నీతివంతంతో మరి ఫెలోషిప్ ఉంటుందో. సో వాట్ ఈస్ the meaning of righteousness means? Righteousness means who lives according to the word of the God. ఎవరైతే మరి దేవుని యొక్క వాక్యానికి విధేయులై ఆ వాక్యానుసారం జీవితాన్ని జీవిస్తుంటారో వారితో మన యొక్క సహవాసం ఉండాలన్నదే సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం వినడమే కాదు, వాక్యానుసారం జీవితం అంటే వారికి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని నుంచి అనేక అద్భుత కార్యాలు చూసిన వారే ఉండాలి. దేవుని నుంచి గొప్ప సాక్ష్యం కలిగిన వారే ఉండాలి. మరి వాక్యాన్ని వారి యొక్క జీవితంలో మరి మొట్టమొదటిగా ముందుగా పెట్టుకునేవారుగా ఉండాలి. అటువంటి వారితో మనం ఫెలోషిప్లో ఉన్నప్పుడు వారి నుంచి వచ్చే ప్రతి మాట ఈ లోకంలో మరి మనందరికీ ఒక గొప్ప వెలుగులాగా ఉంటుంది, మనందరికీ ఒక గొప్ప ఉపదేశంలాగా. మనం ఉన్నటువంటి సమస్యలకు మనము అంధకారంలో ఉన్నప్పటికీ ఆ మాటలు, దేవుని నోటి నుంచి వచ్చే మాటలు మన జీవితానికి ఒక గొప్ప వెలుగుకరంగా, మన జీవితానికి మరి ఎలాంటి త్రోవలేని పరిస్థితిలో మనం వెళ్తున్నప్పుడు మన జీవితానికి ఒక త్రోవ కల్పించే స్థితిలో ఉంటాయి. మరి ఆ రోజుల్లో మరి ఇశ్రాయేల్ ప్రజలందరినీ మోషే ఏ విధంగా నడిపించాడో, వారి యొక్క జీవితము మరి 40 సంవత్సరాలుగా పాలుతేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళక ముందు అనేక కష్టాలు, అనేక ఒడిదుడుకులు, అనేక శత్రువులను వారు ఎదుర్కోగలిగారు. వారందరికీ త్రోవ కలిగించిన గొప్ప వ్యక్తి మోషే. ఆ మోషేకు ఇచ్చినటువంటి జ్ఞానము, మోషే ఎంతో నీతివంతుడిగా ఉన్నాడు కాబట్టి నీతిమంతుని ద్వారా వచ్చిన ఉపదేశము ఇశ్రాయేల్ ప్రజలందరినీ పాలు తేనెలు ప్రవహించే దేశం దాకా తీసుకెళ్ళింది. మన జీవితంలో కూడా మన యొక్క ఫెలోషిప్ ఎలా ఉండాలంటే రైచియస్ పీపుల్తో ఎక్కువగా ఉండాలన్నదే దేవుడు మనకి ఉదయ కాలంలో చెప్తున్నటువంటి గొప్ప వాగ్దానం. Let's have a small prayer. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible says today to each one of us that ఎప్పుడైతే నువ్వు నీతివంతంతోనూ నీ యొక్క సహవాసం ఉంటుందో వారి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మనకు ఉపదేశంలాగాను, మన జీవితానికి ఒక గొప్ప మరి శక్తినిచ్చే మాటలుగా ఉంటున్నది అనేది దేవుడు మన దగ్గర చెప్తున్న గొప్ప వాగ్దానం. Let the people who's been watching this video, let those people be with the right people, righteous people. మరి వారి యొక్క జీవితాల్లో ఇంతవరకు మరి ఎలాంటి అంధకార శక్తులతో ఉన్నప్పటికీ, మరి లోకంలో మరి వారి యొక్క సహవాసం సరిగా లేనప్పటికీ, let those people make a decision that మన జీవితంలో మనం మంచి సహవాసంలో కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి మరి విధేయులై ఉన్న వారికి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించే వారితో మన జీవితం మళ్ళీ మన యొక్క ఫెలోషిప్ ఉండాలనేదే దేవుడు మనందరికీ ఈరోజు చెప్తున్న గొప్ప వాగ్దానం. Let the people who's been watching this video, let those people receive strength right now. In the name of Jesus Christ we pray. Amen and amen. We thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really received strength based on the video that you've been watching, please post on friends and family members. Thank you very much. Amen.